వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అలాగే ప్రతి సంవత్సరం వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీగా ఉన్న 2,35,000 పోస్టుల్ని భర్తీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ డిఎస్సీ అభ్యర్థులు, తెలుగు యువత, విద్యార్థులతో కలిసి శనివారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత స్థానిక లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విజయోత్సవ యాత్రను ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాధవి మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముందే ప్రకటించిన విధంగా 5 ఫైల్స్ పై సంతకం చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోవెలముడి రవీంద్ర, మన్నవ మోహనకృష్ణ, రావిపాటి సాయికృష్ణ, తాళ్ల వెంకటేష్ యాదవ్, జనసేన పార్టీ నాయకులు గాది వెంకటేశ్వరరావు, అడప మాణిక్యాలరావు, బీజేపీ నాయకులు వనమ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎదురుచూపుకి తెరపడింది. ఎందరో విద్యార్థులు ఎప్పుడో ఎదురు చూసిన ఒక శుభ పరిణామం ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. ఈ రోజు మెగా డిఎస్సీ మీద మొదటి సంతకం పెట్టి ఆయన మాటని నిలబెట్టుకున్న సీఎం సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, మా పాదాభివందనాలు తెలుపుతూ ఉన్నాను. ఎందరో విద్యార్థులు 5 సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లకే పరిమితం అయిపోయారు. ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది, ఎప్పుడు వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సామాన్య ఒక విద్యార్థి ఇలా సిటీల్లో ఉంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి సిటీల్లో రెంటులు కొంటూ కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టుకుంటూ కోచింగ్లు తీసుకుంటూ 5 ఏళ్ళ నుంచి ఎప్పుడు వస్తుందో తెలియని ఒక పరిణామం గురించి ఎదురు చూస్తూ వారి టైంని, మనీని ఇప్పటిదాకా వెచ్చించి ఎంతో ఆవేదనకు గురయ్యి ఈరోజు ఉద్యోగాలు లేకుండా ప్రజా చైతన్య రథం, యువత చైతన్య రథం అనే పేరుతో బస్సు యాత్ర చేపట్టి ఊరూరున వారి ఆవేదన వ్యక్తం చేస్తూ గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి, ఉద్యోగులకి, విద్యార్థులకి ఎంతటి ఆవేదనను మిగిల్చారో వాళ్ళు చెప్తూ మా దాకా వచ్చి కూడా మా దగ్గర కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు, వాడు పడిన ఇబ్బందులన్నింటినీ వాళ్ళు మాతో పంచుకోవడం జరిగింది. ఎంతో ఆవేదనకి గురైన పరిస్థితులు ఆ రోజు అవన్నీ. ఈరోజు వాటన్నిటికీ ముగింపు చెప్తూ వచ్చి రాగానే ముందు ఆయన మొదటి సంతకాన్ని చంద్రబాబు నాయుడు గారు డిఎస్సీ మీద అన్న మాట ప్రకారమే పెట్టడం జరిగింది. అంటే రానున్న భావితరాల పట్ల ఆయనకున్న ప్రేమ, ఉద్యోగ కల్పన మీద ఆయనకున్న నమ్మకము, ఆకాంక్ష, ఆయన విజన్ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి విద్యార్థి కూడా మీ సేవలను అందించాలని, భావితరాలకు ఉపయోగపడే ఉపాధ్యాయుల్లాగా మీరందరూ మీ బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఒక అవకాశాన్ని మీరందరూ అందిపుచ్చుకోవాలి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ శుభ పరిణామాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని ఈ ఆంధ్ర రాష్ట్రానికి మేలైన విద్యని అందించాల్సిందిగా ప్రతి ఒక్క టీచర్గా అవ్వాలి అని ఆకాంక్షిస్తున్న ప్రతి ఒక్క పౌరులకి కోరుకుంటూ ఉన్నాను. పడగొట్టడం, విడగొట్టడం, ప్రజల్ని అయోమయ స్థితిలో ఉంచడం తప్ప మరి ఏది చేతగాని గడిచిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధంగా యువతకి డిఎస్సీ పెట్టి మొదటి సంతకంగా 16,500 మందికి ఉద్యోగాలు ఏ విధంగా వచ్చినాయో మనందరం చూసాం. అది మాట తప్ప మడందిపో అంటే అది జగన్ నాయన. అంతేగాని బటన్ నొక్కుడు కాదు, ఉపాధి కల్పించి ప్రజల్ని ఉద్యోగాల్లో కల్పించి ఉద్యోగాల వల్ల వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కుటుంబాలు ఉండేట్టుకు ఉండాలి. కానీ నువ్వు అన్నీ ఫ్రీగా బటన్ నొక్కి నాకు ఓటేయమంటే ఎవరయ్యారు? ఉపాధికి కల్పించలేకపోతే 5 ఏళ్లలో ఒక ఉద్యోగం ఇలా నువ్వు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే తొలి సంతకం 16,500 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇట్లాంటి పరిపాలన ప్రజలు కోరుకున్నారు. తప్పకుండా ఈ యొక్క యువతంతా కూడా ఇవాళ తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో ఈ విధంగా మెగా డిఎస్సీ మీద తొలి సంతకం జరిగినందుకు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ గల్లా మాధవి గారు ఇక్కడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా యువత వచ్చి ఉత్సాహవంతులై చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపిన విషయం అందరం చూస్తున్నాం. తప్పకుండా రానున్న పరిపాలనలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పాడో అది చేస్తాడు. తప్పకుండా ప్రజలందరూ కూడా బేషరతుగా పరిపాలన ఇచ్చి శాశ్వతంగా ఆయన ముఖ్యమంత్రి సుపరిపాలన చేస్తాడని చెప్పి ఈ మీడియాతో సోదరులకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. తక్కువ ఇప్పుడు ఓన్లీ 16,500 ఒక సంతకం మొదటి రోజు ఇచ్చాం. ఏమైతే 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పామో 2 లక్షలు మా మేనిఫెస్టో ప్రకారం
మొత్తం ఉపాధి కల్పన చేస్తాం. జాబు రావాలంటే బాబు రావాలి అనే నినాదం మళ్ళీ రుజువైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి జాబు రావాలంటే బాబు పోవాలి అని విష ప్రచారం చేశాడో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24,000 డిఎస్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారులకు వచ్చి వెంటనే భర్తీ చేస్తా, ప్రతి జనవరికి మెగా డిఎస్సీ ఉంటుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి చివరకు ఎన్నికల స్టంట్లో భాగంగా 5 సంవత్సరాలు దగా చేసి కేవలం 7,000 పోస్టులు ఉన్నాయని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క డిఎస్సీ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల యువత, విద్యార్థులు, నిరుద్యోగులందరూ సరైన తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపారు. మరి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న 7,000 డిఎస్సీ పోస్టులు పట్టించిన దానికి రెండింతలు చేసి 16,350 డిఎస్సీ పోస్టులతో మెగా డిఎస్సీ ఇచ్చి మరొకసారి నిరుద్యోగుల పక్షపాతిగా డిఎస్సీ అభ్యర్థుల పక్షాన నిలబడ్డ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు. జాబులు ఇచ్చేది బాబే, తెచ్చేది బాబే అని నిరూపించిన సందర్భంగా ఈరోజు గుంటూరులో చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సీఎం సార్ పేరుతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గల్లా మాధవ్ గారి నేతృత్వంలో ఈరోజు థ్యాంక్ యూ సీఎం సార్ పేరుతో కృతజ్ఞత ర్యాలీ చేపడతా ఉన్నాం. తెలుగు ఐఏఎస్ కృష్ణతేజకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఆయన ఎంపిక కావటం హర్షణీయమని తెలిపారు. మరిన్ని సేవలు అందిస్తూ ఉద్యోగులు, యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కృష్ణతేజ తొలిస్తూరు కలెక్టర్ గా పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణకు ఆయన ఉత్తమ విధానాలు అనుసరించారని గుర్తు చేశారు. కరోనా, కేరళ వరదల విపత్తుల సమయంలో ఆయన అందించిన సేవలను ప్రజలు మర్చిపోలేదని పవన్ తెలిపారు. మంగళగిరి ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశామని అన్నారు. భారీ మెజారిటీతో గెలిచిన తనపై బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ప్రజలను కలుస్తామని చెప్పారు. ఉదయం 8 గంటలకు ప్రజల్ని కలిసి వారి సమస్యల్ని తెలుసుకుంటామని అన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసినట్లు వివరించారు. నారా లోకేష్ మంగళగిరి ప్రజల కోసం ఉండవల్లిలోని నివాసంలో ఉదయం 8 గంటల నుంచి ప్రజా దర్బార్ నిర్వహించారు. దీంతో సమస్యలు విన్నవించుకునేందుకు నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు. వివిధ సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు. వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. ఆయా విభాగాల్లో చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 5 ఏళ్ల కాలంలో అనేక మంది ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెంచేశారని ఆవేదన వ్యక్తపరిచారు. పోలీస్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు. అన్ని అంశాలపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షిస్తామని తెలిపారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. నేను ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేసేటప్పుడు కూడా అంతర్వేది వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే గెలిచిన తర్వాత వద్దామని నేను ఇక్కడికి అనుకున్నాను. అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని రాబోయే కాలంలో యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా ఈ రాష్ట్రం తాలూకా రక్షణ విషయంలో కానీ, మహిళల తాలూకా భద్రత విషయంలోనే కానీ దైవానుగ్రహం కూడా నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఇక్కడ కోరుకొని నేను వెళ్తున్నానండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా మంచి ధైర్యాన్ని, అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే విధంగా సహాయ తోడ్పాట్లు అందించమని నేను కోరుకోవడం జరిగింది. ఇక్కడికి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, అమలాపురం ఒకసారి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంటిని కూడా పరామర్శించడం జరిగింది. అలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేటట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చుని రివ్యూ చేసుకొని డెఫినెట్గా మేమందరం కూడా ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాం. ఏదైతే రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి, అదేవిధంగా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానీ, ఆడపిల్లల మిస్సింగ్ కేసులు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి లాస్ట్ 5 ఇయర్స్లో. క్రైమ్ రిపోర్ట్ చూసుకున్నా కూడా చాలా క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా అనేకమైన సంఘటనలు జరిగిన దాఖలాలు కూడా అఫీషియల్గా కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ కూడా ఓవర్కమ్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకే కాదు, సామాన్య ప్రజలకి కూడా వాళ్ళ తాలూకా భద్రత, వాళ్ళ ఆస్తుల తాలూకా భద్రత అన్నీ కూడా మేము చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మేమందరం కూడా మాట్లాడుకొని తగిన నిర్ణయాలు తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రజలందరికీ ముందుకు తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో అడుగుపెట్టారు. దీంతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి నెలకొంది. జై చంద్రబాబు, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. పలువురు నేతలు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఇకపై ప్రతి శనివారం చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. మంత్రులు కూడా అక్కడ అందుబాటులో ఉంటారు. జిల్లాలోని పార్టీ కార్యాలయాలను సైతం తరచూ సందర్శించాలని మంత్రులు, నేతల్ని ఇదివరకే చంద్రబాబు ఆదేశించారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేలా
నెల ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% కోటాలు ప్రత్యేకంగా కాపులకు 5% కేటాయిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. ఈ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించిన తర్వాతే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలిపారు. శనివారం తెలుగు యువత ఆధ్వర్యంలో థ్యాంక్ యూ సీఎం సార్ పేరుతో చేపట్టిన కృతజ్ఞత ర్యాలీలో భాగంగా గాది వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కాపులు ఏకపక్షంగా ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేశారని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీనే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి గుర్తు చేస్తున్నామని తెలిపారు. ఇస్తానికని చెప్పేసి ఒక బిల్లు కూడా పాస్ చేస్తారు అసెంబ్లీలో. కానీ దురదృష్టవశాత్తు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఏదైతే డిఎస్సి రిలీజ్ చేశారో మీరు ఈ డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చే ముందే మళ్ళా ఒకసారి పునఃపరిశీలన చేసి ఈ కాపులకి ఈడబ్ల్యూఎస్లు ఇస్తానన్నటువంటి 5% ఇచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తే, ఎందుకంటే మన కూటమికి పెద్ద ఎత్తున అండగా ఉన్నటువంటి సామాజిక వర్గం అది, ఆ సామాజిక వర్గానికి మేలు చేసిన వాళ్ళు అవుతాము, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళు అవుతామని చెప్పేసి ప్రభుత్వంలోని పెద్దలు, అంటే ప్రభుత్వం అంటే ఇంక్లూడింగ్ మా పార్టీ, మా జనసేన పార్టీ నాయకుడు కూడా ప్రభుత్వంలోనే కాబట్టి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ఈ యొక్క విన్నపాన్ని మీరు పరిశీలన చేయండి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాను. మరి ముఖ్యంగా కూటమి అభ్యర్థులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కూటమిలో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ రానున్నటువంటి రోజుల్లో ఇదే స్ఫూర్తితో ప్రజా రంజక పరిపాలన చేద్దామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్. పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రక్షాళన ప్రారంభించారు. శనివారం తన నివాసంలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఎంఓ అధికారులతో భేటీ అయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై కసరత్తు చేపట్టినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితాను సీఎంఓ ఇప్పటికే సిద్ధం చేసింది. సమర్థులైన అధికారులకు నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగ్లు ఇవ్వనున్నట్లు సమాచారం. గుంటూరు కొత్తపేట జగన్నాథ స్వామి దేవస్థానంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం వేణుగోపాల స్వామి తులసి అలంకారంతో భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. అలాగే స్వామివారు రోజుకొక అలంకారంతో భక్తులకి కనుల పండగ దర్శనమివ్వనున్నారని లాలాపేట గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు వివరించారు. ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటామని పేర్కొన్నారు. శ్రీ జగన్నాథ స్వామియే నమః, ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః, ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. మనకి కొత్తపేటలో శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం, రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం, ఈ దేవస్థానం నందు ప్రతి సంవత్సరము మనకి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో భాగంగా 14వ తారీఖు 6వ నెల నుండి ఈ బ్రహ్మోత్సవాలు మొదలైనాయి. ఉదయం స్వామివారిని, అమ్మవార్లను, పెండ్లి కుమారుని, పెండ్లి కుమార్తెను చేయటతోటి ఈ వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు మొదలైనాయి. అదే రోజు 14వ తారీఖు సాయంత్రము అంకురారోపణ, ధ్వజారోహణ మొదలైనటువంటివి జరిగినాయి. 15వ తారీఖు ఈరోజు స్వామివారికి అలంకారం, ప్రత్యేకమైన అలంకారంతో హోమము, లక్ష్మీ గణపతి హోమము జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రతిరోజు కూడా నిత్యము హోమాలు జరుగుతూ ఉంటాయి. ఆ హోమాలే కాకుండా మనకి 16వ తారీఖు వచ్చి నరసింహ అలంకారము, ప్రత్యేక తులసి అలంకారాలు, నరసింహ అలంకారాలు మొదలైనటువంటి కూడా
జరుగుతూ ఉన్నాయి. తదుపరి మనకి 17వ తారీఖు పచ్చకర్పూరం అలంకారం జరిగిద్ది. అలాగే నిత్య హోమం జరుగుతుంది. 17వ తారీఖు రాత్రి 7 గంటలకు ఎదుర్కోల ఉత్సవం జరుగుతుంది. ఎదుర్కోల ఉత్సవం అనంతరము స్వామివారికి అమ్మవార్లకు కళ్యాణము ఇక్కడ చాలా వైభవంగా ఈ వేణుగోపాల స్వామి దేవస్థానంలో జరుగుతుంది. ఈ కళ్యాణానికి కూడా భక్తులందరూ విచ్చేసి చూసి కనుల విందుగా చూసి తరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. తదుపరి 18వ తారీఖు మంగళవారము గంధంతో అలంకారం చేసి స్వామివారికి అష్టలక్ష్మీ నారాయణ నిత్య హోమాన్ని చేసి బలిహరణలు మొదలైనవి చేసి స్వామివారిని గరుడ వాహనం మీద ఊరేగించి మన్యసూక్త హోమం కూడా ఆ రోజు చేయటం జరుగుతుంది. తదుపరి స్వామివారికి విష్ణు సహస్రనామం ప్రతిరోజు కూడా ఆలపిస్తూ ఉన్నారు. అలాగే స్వామివారికి రథోత్సవం కూడా చాలా కన్నుల పండగగా మనకి జరుగుతుంది. 19వ తారీఖు మాత్రం మనకి పూలంగి అలంకారము, అదేవిధంగా వసంతోత్సవము, చక్ర స్నానము 19వ తారీఖు జరుగుతాయి. 20వ తారీఖు తోటి మనకి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. ఆ రోజు అన్నప్రసాదము, లక్ష తులసి అర్చన మొదలైనది. ఈ అన్నప్రసాదము కూడా వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదము ఏర్పాటు చేయటం జరుగుతుంది. అదే రోజు 20వ తారీఖు సాయంత్రం 6 గంటలకు స్వామివారికి ద్వాదశ ప్రదక్షిణలు జరుగుతాయి. తదనంతరము అమ్మవార్లు స్వామివార్లు పవళింపు సేవా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం జరిగేటువంటి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని మేము తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మా యొక్క సిబ్బంది, అర్చకులు మరియు మా యొక్క వేద పండితులు, ప్రత్యేక యాజ్ఞికులు వీళ్ళందరూ కూడా వచ్చి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు మా యొక్క ధర్మకర్తల మండలి చైర్మన్లు, ధర్మకర్తల మండలి సభ్యులు కూడా పూర్తి సహకారము చేస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ వచ్చి రథోత్సవాన్ని, కళ్యాణోత్సవాన్ని, చక్రస్నానాన్ని మొదలైన ఈ హోమాలని కూడా వచ్చి తిలకించి భక్తులుగా వారు మన్ననలు పొంది స్వామివారి కృప. వైద్య రంగంలో మరింతగా పరిశోధనలు జరగవలసిన అవసరం ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలో శనివారం గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. మన దేశం మెడికల్ రంగంలో పరిశోధనలు జరిగితే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ప్రస్తుతం పరిశోధనలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని తెలిపారు. ప్రపంచ దేశాలు పరిశోధనలకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని ఆయన అన్నారు. మన దేశంలో కూడా పరిశోధనల వైపు దృష్టి పెడుతుందని తెలిపారు. ఆధునిక పరికరాలు, మందులకు పరిశోధన అందిపుచ్చుకోవాలని, అవసరమైన ల్యాబ్లు, పరికరాలు, సిబ్బంది కూడా ఎక్కువగా ఉన్నప్పుడు సాధ్యమవుతుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశోధనలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. పరిశోధనలు జరగడం వలన రోగులకు ఆధునిక వైద్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పరిశోధనలు చేయడం వలన లాప్రోస్కోపీ, ఎండోస్కోపీ, ఆధునిక ఆపరేషన్లు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చూసుకుంటే మనం ఎక్కడ ఉన్నామంటే చాలా ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నాం, చాలా ప్రాథమిక దశలో ఉన్నాం. దాని నుంచి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ బడ్డింగ్ డాక్టర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, మీలో ఆ జీలు ఉండాలి. అది లేకపోతే గ్రోత్ అనేది, వాళ్ళ సైన్స్ వాళ్ళ అద్భుతంగా ముందుకు వెళుతుందంటే, కొత్త కొత్త ఆవిష్కరణలకి ఆస్కారం కలుగుతుందంటే ద ఇంట్రెస్ట్, మనలో ఉన్న ఇంట్రెస్ట్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఎందుకు, ఏమిటి, ఎలా, 3 క్వశ్చన్స్ వేసుకుంటే మనం ఏం చేస్తున్నాము, ఎలా చేయాలి, ఎందుకు వస్తుంది అన్న దాంట్లో ఆ ప్రశ్నే లేకపోతే రీసెర్చ్కి స్కోపే ఉండదు అనిపిస్తాం. ఒక టైంలో మనం ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజీలో మేము సర్జన్స్గా ఉన్నప్పుడు బయాప్సీ చేస్తున్నాం. ఆ బయాప్సీ రిపోర్ట్ రావడానికి పెథాలజీ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు ఒక వారం 10 రోజులు పట్టింది. బట్ ఇవాళ వాళ్ళు ఈవెన్ ప్రాజెక్ట్ సెక్షన్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. మొన్న కూడా ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం వ్యవస్థల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గతంలో స్పందన పేరిట చేపట్టిన వ్యవస్థలో పూర్తి స్థాయి మార్పులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. స్పందన పేరును తొలగించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా కొనసాగించాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఇక నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదుల స్వీకరణ చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టరేట్ లో ప్రతి సోమవారం కలెక్టర్లు, అధికారులు ఫిర్యాదులను స్వీకరిస్తారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తక్షణమే అమలుకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.